గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాజాలో 2 ఏళ్లుగా సాగుతున్న మారణ హోమం త్వరలో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికకు ఇరు వర్గాలు అంగీకరించాయి. 3 రోజుల్లో బందీలను విడుదల చేయడంతో పాటు గాజాలో అధికారం వదులుకునేందుకు హమాస్ సంసిద్ధత వ్యక్తం చేయగా, ట్రంప్ మొదటి దశ ప్రణాళికను అమలు చేయడంతో పాటు తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో 2 ఏళ్లుగా సాగుతున్న ఇజ్రాయిల్ ఊచకోతకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 9 నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. గాజాలో దాడులు ఆపేందుకు ఈ వారం ప్రథమార్థంలో శ్వేతసౌధంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ తర్వాత 20 సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు. ఆ ప్రతిపాదనను అరబ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు కూడా స్వాగతించాయి. ట్రంప్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ముందే అంగీకరించగా హమాస్ వైపు నుంచి కాస్త ఆలస్యమైంది. దీంతో ఈ సాయంత్రం 6 గంటల వరకు ట్రంప్ గడువు విధించారు. అప్పటి వరకు అంగీకరించకుంటే హమాస్కు నరకమంటే ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. గడువు ముగియటానికి కొన్ని గంటల ముందు హమాస్ ఓ ప్రకటన చేసింది. ఇజ్రాయెల్కు చెందిన బందీలందరినీ 3 రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గాజాలో అధికారం వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఆయుధాలు వదిలిపెట్టడంపై స్పష్టత ఇవ్వని హమాస్ నేతలు చర్చలకు ఇంకా సమయం ఉందన్నారు. హమాస్ వద్ద ఇజ్రాయెల్కు చెందిన 48 మంది బందీలు ఉండగా వారిలో 20 మంది ప్రాణాలతో ఉన్నట్లు భావిస్తున్నారు. ట్రంప్ ప్రణాళిక మొదటి దశను అమలు చేయడంతో పాటు పాలస్తీనా ఖైదీల విడుదలకు సన్నాహాలు మొదలుపెట్టనున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ట్రంప్ ప్రణాళికపై కసరత్తు ప్రారంభించాలని తమకు ఆదేశాలు అందినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇక నుంచి గాజాలో తమ సేనలు దాడులు నిలిపివేస్తాయి కానీ అక్కడి నుంచి వైదొలగవని అధికారులు తెలిపారు. తన 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ పాక్షికంగా అంగీకరించడంతో గాజాలో దాడులు ఆపాలని ట్రంప్ ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 1200 మంది మృతి చెందారు. వారిలో అత్యధికులు పౌరులే ఉన్నారు. 251 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. గాజాలో 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ సేనలు జరుపుతున్న ఊచకోతలో ఇప్పటివరకు హమాస్కు చెందిన ఎంతోమంది కీలక నేతలు సహా 67,000 మంది పాలస్తీనీలు మృతి చెందారు. వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే మృతుల్లో పౌరులు, మిలిటెంట్లు ఎంతమంది అనే విషయం వెల్లడించలేదు.